అది దండకారణ్యం. పచ్చని చెట్లు, ప్రవహించే నది, పక్షుల కిలకిల రావాలతో మెల్లగా మేల్కుంటున్న అడవి. అక్కడ ప్రతి జంతువు సంతోషంగా జీవిస్తూ ఉంది. ఈ అందమైన అడవిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో రాఘవుడు అనే ఒక ఖడ్గమృగం తన ఇల్లుగా చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడు. రాఘవుడు పెద్ద శరీరంతో బలమైన కొమ్ముతో ఉన్న మనసు మాత్రం చాలా మంచిది. ఎప్పుడూ తన దగ్గర ఏముంది, పక్షులైతే ఎగరగలవు, చేపలైతే ఈదగలవు, కోతులు గెంతగలవు, కానీ నేనెందుకు పనికిరాను, నా రూపం అంతకన్నా భయంకరం అని తన ప్రతిబింబాన్ని నీటిలో చూసుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. నెమలి తన రంగురంగు రెక్కలు విప్పి నాట్యం చేస్తూ ఉంది. కుందేలు పచ్చిక బయళ్లలో సుడిగాల్లా పరిగెడుతూ ఉంది. చేప చిటుక్కు చిటుక్కువని చెరువులో అటు ఇటు పలకరిస్తూ వెళ్తూ ఉంది. ఇవన్నీ చూస్తున్న రాఘవుడు ఎంతో బాధపడేవాడు. వీళ్ళంతా ఎంత ప్రత్యేకం, ప్రతి వాటిలో ఏదో ఒక నైపుణ్యత ఉంది, నాలోనూ ఏమీ లేదు, నా రూపం కూడా ఏమీ బాగోదు అని మనసులో బాధపడుతూ ఉండేవాడు. ఓ రోజు ఆకాశం ఒక్కసారిగా చీకటి పడింది. మబ్బులు గర్జించాయి. వర్షం కురిసింది. చెరువు ఉప్పొంగిపోయింది. నీరు వేగంగా పెరిగి చిన్న జంతువుల గూళ్ళు అన్నీ మునిగిపోతూ ఉన్నాయి. అవన్నీ భయంతో అటు ఇటు పరుగులు తీస్తున్నాయి. కుందేలు, గోరింకలు, పక్షులు, నెమలి, కోడిపిల్లలు, కోళ్ళు అన్నీ నీటిలో చిక్కుకుపోతూ ఉన్నాయి. సహాయం చేయండి, సహాయం చేయండి అని అరుస్తున్నాయి. కానీ వారిని ఎవరు కాపాడతారు? అప్పుడు రాఘవుడు ధైర్యంగా ముందుకొచ్చాడు. తన పెద్ద వెన్నుపై ఒక్కొక్కరిని ఎక్కించుకున్నాడు. తుఫాన్ నీటిని చీల్చుకుంటూ వారిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. వర్షపు చినుకులు తన మొహంపై పడుతున్నా కూడా ఆగలేదు. నిజమైన వీరుళ్లాగా ప్రవర్తించాడు. వర్షం ఆగింది. అన్నిటినీ సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాడు. సూర్యుడు మళ్ళీ ఉదయించాడు. అన్ని జంతువులు రాఘవుడి చుట్టూ చేరి ఆనందపడ్డాయి. అక్కడున్న కోడి పిల్లలన్నాయి, రాఘవ, నువ్వు మా ప్రాణరక్షకుడివి అని. నెమలి అంది, మేము ఎగరగలం, పరిగెత్తగలం, కానీ నీ అంతటి బలం మాకెవ్వరికీ లేదు అంది. వెంటనే కుందేలంది, రాఘవ, నీటిలో ఈదగలిగిన శక్తి, నీటిలో నడవగలిగేది నీకే ఉంది. నీ అంత భారీ శరీరమైనా ఈ నీటిలో ఈది మమ్మల్ని ఇట్టే తీసుకొచ్చేశావు. నిజంగా నీ ప్రతిభకు మా ధన్యవాదాలు అన్నది కుందేలు. రాఘవుడు చిరునవ్వు నవ్వి ఎంతో ఆనందించాడు. రాఘవుడు తన ప్రతిబింబం చూసుకుంటూ సంతోషంగా అనుకున్నాడు, నాకు ఒక ప్రత్యేకత ఉంది, నాకు బలం ఉంది, ధైర్యం ఉంది, నీటిలో ఈదగలిగిన శక్తి ఉంది, ఇవన్నీ నా వరం అనుకుంటూ ఎంతో ఆనందపడ్డాడు. ఆకాశంలో ఇంద్రధనుస్సు మెరిసింది. అడవి మళ్ళీ నవ్వింది. అన్ని జంతువులు కలిసిమెలిసి హాయిగా జీవించాయి. ఈ కథలో నీతి ఏంటంటే, ప్రతి ప్రాణికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి ఉపయోగిస్తే వారికన్నా గొప్పవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ.